చెప్పరా. బా పడుకుని ఉన్నావుగా. బా ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటావు? డోర్కున్న క్లోజ్ బోర్డ్ తిప్పు, వాళ్ళే వస్తారు. డోకమో సాంగ్ పాంగ్ కపన్ కాప్. బా ఈ బుద్ధి లేని వర్కర్స్ మీద డిపెండ్ అవడం వేస్ట్ బా. బా మన బోర్డు మనమే తిప్పుకుందాం బావా. నువ్వు రెస్ట్ తీసుకో బావా. ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు నేను ఫుల్ గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. ఏంటి? యూ టేక్ రెస్ట్ బావా, ఐ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. రేయ్ చెప్పు. కాఫీ మిషన్ ఒకటి దెబ్బేశాడు బావా. నకిలీ సార్ కంట కట్టాడు, ఇప్పుడు అది పని చేయట్లేదు. ఏం చేద్దాం? పక్కన ఉన్న స్విచ్ ఆన్ చేయి, అదే పని చేస్తుంది. స్విచ్ ఆన్ చేసాను బా, కరెంట్ లేదు అనుకుంటాను బా. స్విచ్ ఆఫ్ బా, నీ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బా. ఇలా ఆన్ లో ఉంచితే అడ్డమైన వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నీ నిద్ర డిస్టర్బ్ అవుతాయి. నువ్వు తప్ప నన్ను ఎవడో ఫోన్ చేసి తప్పట్లేదు. ఫోన్ బెటరా బాబా. ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? కపన్ కాప్ కపన్ కాప్. ఈడొకటి తగిలేడు నాకు, బై 1 get 1 ఫ్రీ లాగా. నిద్రపోని కూడా చంపచ్చు. ఏంట్రా? ఇంకా స్విచ్ ఆన్ లోనే ఉంది. చేస్తాను. తమరు 3 సెకండ్లు గ్యాప్ ఇస్తే స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది. బా అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ రెండో సెల్ ఆన్ లోనే ఉందిగా. ఏమైనా డౌట్ ఉంటే నేను ఆ సెల్ కి బా 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 బా. ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను బా. బాయ్ బా. హలో బా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు బా? ఫోన్ చేసింది లిఫ్ట్ చేసామంటే సుత్తినా బామ్మరిది. అయ్యో బా, అప్పుడే నీకు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది బా. నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తున్నాను కదా. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నాను, కానీ నువ్వు పడుకోమని నాకు ఎందుకు డౌట్ వచ్చింది. అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను, నువ్వు ఎత్తు. ఎందుకు బా? నువ్వు రెస్ట్ తీసుకో బావా, మాత్రం హ్యాండిల్ చేయలేనా? చేయగలను బావా. అసలు వాళ్ళు ఏం జరిగిందో తెలుసా? కాఫీ సప్లైర్ వచ్చాడు. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాం కదా, మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి 10% డిస్కౌంట్ తీసుకున్నాను బా. ఇదంతా నీ చేత పౌడించుకోవడం చెప్పట్లేదు, బట్ ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామ్మర్ది ఇస్ కేపబుల్ ఆఫ్. నువ్వు సూపర్ రా. వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని నువ్వు 10% తగ్గించావు. నీలాంటోడిని బ్లడీ ఫూల్ అని. హలో, హర్ష వాయిస్ వినబడుతుంది. వాడు ఇక్కడే ఉన్నాడా? వాడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడున్నానో అర్థం కావట్లా. అక్కడ పనులన్నీ ఇక్కడ నాతో దుబ్బించుకుంటున్నాడు. ఆ సుబ్బయ్య ఏంటి? హలో చెప్పరా. నేను నేను రా విద్యాని. ఓ నువ్వా? షాప్కి వెళ్ళలేదా? ఎందుకురా బావని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అరే నేనే రెస్ట్ తీసు. అయినా 1 డే తను లేకుండా మేనేజ్ చేయలేవా? చేస్తున్నాను. ఈ రోజు వదిలేసే తన్ని. ఏదో డౌట్ లేదు. థ్యాంక్ యూ. ఏంటి చూస్తున్నావు? ఇవాళ నాకు కూడా నిన్ను డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా. సంధ్య వేళ అయ్యిందమ్మా, సంతకాలు చెయ్యాలమ్మారా. వింట వింటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎన్నో చూసుకోగరా. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా. సంధి వేళ అయ్యిందమ్మా, సంతకాలు చెయ్యాలమ్మారా.
చేసే చెయ్యలేదని, నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందని. నిన్ను నన్ను దూరం చేసి చెయ్యలేదని, నీకు నాకు చేరువ పెంచే చూపు ఉండని. చాటు మాటులో సరసం చాలా దీపని, కోటి రాతలే కవితై నీకు తోచని. తెలిపేందుకు వస్తున్నా, తెలిసిందని కనుగొన్నా, కొరికేసే కలను వైరారా. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా. సంధ్య వేళ అయ్యిందమ్మా, సంతకాలు చెయ్యాలమ్మారా. చోటులోనే అందే పెద్ద హాయిని, ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని. చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని, ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని. పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో, ఆడుకుంటే ఈ యాత్రం ఇక్కడెందుకో. అడగాలని అనుకున్నా, అటు నీ కసి కనుగొన్నా, ఇది నీదే ఇక ఏదేమైనా. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా. సంధ్య వేళ అయ్యిందమ్మా, సంతకాలు చెయ్యాలమ్మారా. వెంట వెంటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎన్నో చూసుకోగరా. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా. సంధి వేళ అయిందమ్మా, సంతకాలు చెయ్యాలమ్మోరా. లవ్ లెటర్ రాయమంటే మెడిటేషన్ చేస్తున్నావేంట్రా? నిన్ను హెల్ప్ అడిగాను చూడు, చిప్పెట్టు కొట్టు. రేయ్, ఒక్కసారి ఆ కళ్ళు చూడు, కవిత్వం తన్నుకు రావట్లేదు. పోనీ కాళ్ళు చూడు. ఏంటి? పోనీ కళ్ళ నుంచి కాళ్ళ వరకు మొత్తం చూసే. చూసింది చాలు, పద. నువ్వు తప్ప తెలుగు తెలిసిన థైరాయిడ్ రావడం దొరకట్లేదు నాకు. కర్మ. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తావా? కూల్. అచ్చం దుర్గలా ఉన్నాడే. వేసేస్తాను నేను. దుర్గలా ఉన్నాడు అన్నాను కానీ దుర్గం లేదు. వేసేయడానికి ఇది హైదరాబాద్ కాదు, బ్యాంకాక్. తేడా వస్తే పర్మనెంట్గా లోపల దోచేస్తారు. అయినా మీ బాబు నన్ను ఎందుకు పంపించాడు? ఐ విల్ హ్యాండిల్ ఇట్. కమా. Yeah, you can pay whenever. No problem. Great. That'll be great. Please. Yes, sir. Yeah. Thank you. What do you like to have, sir? టీవీలో చూసి ఏమిటో అనుకున్నాను కానీ బాగానే ఉంది హోటల్. ఏముంటాయి అసలు? తెలుగు వాళ్ళు తినడానికి ఏమైనా ఉంటాయి ఇక్కడ? సారీ సార్, ఇక్కడ చైనీస్ అండ్ థాయ్ ఉంటాయి. అది ఎక్కడ తిని వస్తాం కానీ 2 కాఫీ. బ్లాక్ కాఫీ ఆర్? ముచ్చటేస్తుంది నీ రిసీవింగ్ చూస్తుంటే. మందంతా పాత పద్ధతి కదా, బ్లాక్ అండ్ వైట్. షూర్. ఇదిగో ఓ దాంట్లో కొంచెం చక్కెర తక్కువే దుర్గా. సారీ. ఒక దాంట్లో కాస్త చక్కెర తక్కువే దుర్గా అన్న. సారీ సార్, నా పేరు రామ్. అది. రామ్, ఇవాళ నాకు కొంచెం లేట్ అవుతుంది. చైతన్య నువ్వే పికప్ చేసుకో. షూర్. మన వైఫా? నమస్తే అమ్మ. నమస్తే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ. మీ హస్బెండ్ మాకు బాగా తెలుసు.
సారీ, మీరు పొరపడుతున్నారు. ఎలా ఉండేవాడు దుర్గా, ఎలా అయిపోయావు? దుర్గా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఆయన పేరు రామ్. అని మీరందరూ అనుకుంటున్నారు. కాదని మాకు తెలుసు. ఆయన ఎక్స్క్యూజ్ మీ. మాట్లాడుతుంది కదా. సార్, దిస్ మై బిజినెస్ టైం. మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం. హోటల్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? ప్లీజ్ లీవ్. హిస్ రామ్, మై హస్బెండ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంది ఆలోచిస్తున్నావు? వీడు దుర్గ కాదేమో నా అనుమానం. దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు. వీడు మన ముందే వణికిపోతున్నాడు. అనుమానం ఎందుకు? లేపేస్తే పోలా. దుర్గ కాకపోతే అనవసరంగా కెలుక్కోకూడదు. పైగా ఇది మన దేశం కాదు. మరి ఏం చేద్దాం? నీ అనుమానం తీరే వరకు